రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ అని ఇది ఇక్కడ రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ విధానం మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, కానీ ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళకు వచ్చిన వదలాలి. ముఖ్యమంత్రి గారు రావడం అదృష్టం కాబట్టి ఆయన ఏదన్నా అడిగేదానికోసము, ఆయన స్పీచ్ వినడానికి కోసము, రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పడానికి. కాబట్టి నేను మంత్రి గారిని ఇద్దరిని కోరేది ఆ రిస్ట్రిక్షన్ ఇన్స్ట్రక్షన్ కాదు, రిస్ట్రిక్షన్ పెట్టలేదు. మనమే పరదాలు కట్టుకున్నామా లేకపోతే చెట్లు ఏం లేదు, అంతే పెట్టారు కదా. కాదు, ఆ పంటలు చదువుకే పెట్టారు కదా, అంటే లిమిటెడ్ కదా. ఎందుకు మనం ఇదేం పబ్లిక్ మీటింగ్ ఆగపోయినా ప్రజలకు స్వేచ్ఛా వాతావరణంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి అందులో స్వేచ్ఛగా పరిగెత్తాలి పరిస్థితి. గతం లేదు ఇట్లా, అంతా సదాయింపే. మేము స్వయంగా నేను 4వసారి ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను కూడా మంత్రిగా పనిచేసిన, నేను పరిస్థితులన్నీ తెలుసు. ఇక్కడ ఈ దరిద్రమైన పాలన పోయింది, ఒరిజినల్ పాలన వచ్చింది. కాబట్టి దీనికి మన ఆలోచన ప్రకారం వాళ్ళందరినీ రేపు స్వేచ్ఛగా వదిలేదానికి ఇన్స్ట్రక్షన్స్ రిస్ట్రిక్షన్స్ లేకుండా పరిగెత్తేయాలని మీ అందరి తరఫున కోరుతాను. రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ అని ఇది ఇక్కడ రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ విధానం మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, కానీ ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళకు వచ్చిన వదలాలి. ముఖ్యమంత్రి గారు రావడం అదృష్టం కాబట్టి ఆయన ఏదన్నా అడిగేదానికోసము, ఆయన స్పీచ్ వినడానికి కోసము, రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పడానికి. కాబట్టి నేను మంత్రి గారిని ఇద్దరిని కోరేది ఆ రిస్ట్రిక్షన్ ఇన్స్ట్రక్షన్ కాదు, రిస్ట్రిక్షన్ పెట్టలేదు. మనమే పరదాలు కట్టుకున్నామా లేకపోతే చెట్లు ఏం లేదు, అంతే పెట్టారు కదా. కాదు, ఆ పంటలు చదువుకే పెట్టారు కదా, అంటే లిమిటెడ్ కదా. ఎందుకు మనం ఇదేం పబ్లిక్ మీటింగ్ ఆగపోయినా ప్రజలకు స్వేచ్ఛా వాతావరణంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి అందులో స్వేచ్ఛగా పరిగెత్తాలి పరిస్థితి. గతం లేదు ఇట్లా, అంతా సదాయింపే. మేము స్వయంగా నేను 4వసారి ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను కూడా మంత్రిగా పనిచేసిన, నేను పరిస్థితులన్నీ తెలుసు. ఇక్కడ ఈ దరిద్రమైన పాలన పోయింది, ఒరిజినల్ పాలన వచ్చింది. కాబట్టి దీనికి మన ఆలోచన ప్రకారం వాళ్ళందరినీ రేపు స్వేచ్ఛగా వదిలేదానికి ఇన్స్ట్రక్షన్స్ రిస్ట్రిక్షన్స్ లేకుండా పరిగెత్తేయాలని మీ అందరి తరఫున కోరుతాను.